నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. ఎలా ఉంటుంది? అటు చూసినట్లయితే రాజధాని శరవేగంగా పరుగులు పెట్టిస్తాను. గతంలో రాజధాని అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎలా ఉంటుంది ఇప్పుడు? ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము చాలా చాలా బాగా ఉంటుంది. సింపుల్. ఇప్పుడు సున్నా పక్కన ఒకటి పెట్టినా ఎంత పెట్టినా కూడా ఎక్కువే. గత ప్రభుత్వం చేసింది సున్నా కాదు, మైనస్. మైనస్లో ఉన్నదానికి ఇప్పుడు ఏమంత చేసినా కానీ ప్లస్సే అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రతి పేదవాడిని పైకి తీసుకురావడం లక్ష్యంతో వాళ్ళందరికీ అన్నం తినడానికి 3 పూటలు అన్నం తినడానికి ఈ పథకాలు ఇవన్నీ ప్రవేశపెట్టి పథకాలు ఇచ్చామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. తెల్ల రేషన్ కార్డులు ఎన్ని తీసేయటం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారము వాళ్ళు ఎకనామికల్గా బాగా పెరిగి ఉంటే తెల్ల రేషన్ కార్డులు తగ్గిపోవాలి కదా. ఎందుకు పెరుగుతున్నాయి? ఎంతమంది తెల్ల రేషన్ కార్డు నుంచి పింక్ రేషన్ కార్డుకి వచ్చారు? ఒక్కళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఒక్క వ్యక్తి పథకాలు తీసుకున్నందువలన ఈ పథకాలతోటి నా జీవితము నేను బాగుపడ్డాను, నా రేషన్ కార్డు వైట్ కార్డు నుంచి నాది పింక్ కార్డుకి వచ్చింది, నాకు రేషన్ కార్డు అక్కర్లేదు, నాకు సబ్సిడీలు అక్కర్లేదు అనే స్థితికి ఎంతమంది వచ్చారు? ఒక్కళ్ళు. ఒక పేరు చెప్పమనండి రాష్ట్రం మొత్తం మీద. ఇప్పుడు మీకు భోజనం పెట్టగానే అవ్వదు సార్. మీకు ఆరోగ్యం ఉంది, ఇప్పుడు నాకే చూసుకుందాము, హెల్త్ బాగాలేదు, సరైన వైద్య సదుపాయాలు ఏమైనా ఉన్నాయా ఉచితంగా? ఎంతసేపు నేను హాస్పిటల్స్ కట్టిస్తున్నాను అంటున్నాడు. జనాలకు తెలియంది ఏంది? అందరికీ తెలిసిన విషయము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఉంటుంది. వాటికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్ విడుదల చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ప్రారంభిస్తే అయిపోద్దా? నీ ఫండ్ ఎంత ఇచ్చావు? ఒక్క పైసా ఇవ్వాలా? ఎందుకని పూర్తి కాలేదు మరి? అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాదాపు 24 లక్షలు దాకా పెంచుకుంటా పోయి ఆరోగ్యశ్రీ ఉందగా అని చెప్పేసి అంటున్నారు కదా. ఈరోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము ట్రీట్మెంట్ చేయలేము, బిల్లులు ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చి నోటీసులు ఇచ్చారు. ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒక్క హాస్పిటల్ కూడా మేము చెయ్యలేము, మీరు మాకు పెండింగ్ బిల్లులు ఇస్తే మేము చేస్తామనే పరిస్థితి. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా ఒక్క పైసా ఇవ్వకుండా హాస్పిటల్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్స్ మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. మంచి ఉద్దేశంతో తెచ్చిన దానికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రజలకి లబ్ధి చేకూరకుండా హాస్పిటల్ నష్టం పరుస్తూ ఏ విధంగా ఇప్పుడు మరి ఎందుకని వాళ్ళు నోటీసులు ఇచ్చారు? సార్ మీరు చివరగా చెప్పండి, ఇలాంటి సమస్యలు మొత్తం ఏదైతే ఉన్నో వాటన్ని అధిగమించుకొని పరిపాలన ముందుగా తీసుకుపోగలిగే సత్తా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఖచ్చితంగా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఆయనకి ఏదో ఒక పబ్లిసిటీ రావాలనే తప్పితే ఒక విజన్ లేదు, ఎలా చేయాలో తెలియదు. కనీసం ఎవరైనా సలహా ఇస్తే సలహా తీసుకునే తత్వం కూడా లేదు. ఒక మంచి విషయం చెప్పారు, తీసుకునే తత్వం లేదు. భజన చేసే వాళ్ళకి వాళ్ళ మాటలు వింటము, నవ్వుకోవటము అంతే తప్పితే కనీసము ఒక మంచి సలహాదారులు లేరు. వాళ్ళ పార్టీ వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే కనీసము తప్పు ఒప్పు అని ఖండించింది లేదు. అసెంబ్లీ చూసినట్లయితే గత గవర్నమెంట్లో వ్యక్తిగత దోషంలో ఆయన పొగిడించుకోవటము, ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్పితే ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఒక్క సెకండ్ కూడా లేదు. మరి అట్లాంటి ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏం చేసింది అనేది ఇప్పుడు పథకాలు అంటారు. ప్రజల దగ్గర వసూలు చేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేది అభివృద్ధి చేయమని, హాస్పిటల్స్ కట్టమని, స్కూల్స్ కట్టమని, రోడ్లు వేయమని, మంచినీళ్ళు సరఫరా ఇవ్వమని, ఇటువంటి వాటి కోసము వ్యక్తులు చేయలేరు కాబట్టి ప్రభుత్వం చేతిలో పెట్టారు. నువ్వు చేసింది ఏంది? మా దగ్గర డబ్బులు తీసుకొని అతని పేరుతోటి మీరు ఏ పథకమైనా గమనించండి, ముఖ్యమంత్రి గారి పేరుతోటి పెట్టుకున్నారు. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ వాటా, కేంద్ర ప్రభుత్వ వాటా అని ఏమన్నా పెట్టారా? డబ్బులు ప్రజలవి. అంటే సార్ గతంలో చూసినట్లయితే ఇప్పుడు మీరు చెప్పింది విధంగా 2014 టు 2019 మధ్య చూస్తే మరి చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, ఇప్పుడు చంద్రన్న తోఫా అని వాళ్ళు అట్లా పెట్టుకున్నారు కదా. మరి సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి పేర్లు పెట్టుకోవటము లేదా ఒక వ్యక్తి పేర్లు పెట్టుకోవటము ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు తీసుకోండి, చనిపోయిన వ్యక్తుల పేర్లు పెట్టారు లేదా ఒక పథకం పేరు పెట్టారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ పథకం ఒకటి చూపించండి.